పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు మాట్లాడా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నా స్వరంలో మార్పు రాదు. ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి. రంగా గారి అభిమానుల బాధ్యత రాధాకృష్ణ గారు తీసుకోవాలి. రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకు ఏర్పాటు చేయించిన బాధ్యత, అదేవిధంగా ఏదో ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టే విధంగా రంగా గారి స్మృతివనం ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత వంగవీటి రాధాకృష్ణ గారు తీసుకోవాలి. అదేవిధంగా రంగా గారి అభిమానులు కూడా ఇక నుంచి రాధాకృష్ణ గారు ఈ బాధ్యత పూర్తి చేసేలాగా రాధాకృష్ణ గారికే వినతిపత్రాలు ఇవ్వాలి. ఎన్నికల్లో బలంగా ప్రచారం చేశారు, ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతని రాధాకృష్ణ గారు తీసుకోవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను మనస్ఫూర్తిగా చెప్పా, మా అన్నయ్య రాధాకృష్ణ గారని, వంగవీటి రాధాకృష్ణ గారు మా అన్నయ్య అని నేను మనస్ఫూర్తిగా చెప్పా. అందుకనే ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు, అదేవిధంగా ఒక పథకానికి పేరు స్మృతివనం ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి పెద్దగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏముండదు. ఆయన వెళ్ళి మాట్లాడితే పని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బాధ్యత ఆయన బలంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని అందరూ కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం కోసం, రిజర్వేషన్ల కోసం రాధాకృష్ణ గారు కూడా పనిచేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా ఉద్యమకారుడిగానే ఉన్నాం, పదవులు వెంటపడలా, బాధ్యతగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా బలంగా బాధ్యతగా పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు వారి జయంతి సందర్భంగా తెలియజేస్తాం. రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి
అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రంగా గారి ఆశయ సాధన కోసం రాధా యూత్ కానీ, రంగా గారి యూత్ కానీ, యువసేన కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఈ ఏడాదిలోనైనా మంచి ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉన్నాయి. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. దాదాపు మొన్న 6 జిల్లాల్లో కూడా రంగా గారి ఆశయం నెరవేరింది అనుకుంటారు. ప్రజలు గెలిచారు. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. జిల్లా పేరు పెట్టాలని చెప్పండి. జిల్లా పేరు ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగా గారి జిల్లాగా పెట్టాలని. అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక. ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నామండి. జోహార్ విఎం రంగా.